హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్. నాకు ఒక సబ్స్క్రైబరు మీరు వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, వేస్ట్ డ్రెస్సెస్ అవి ఎలా ప్యాక్ చేశారు ఏంటనేది ఒక వీడియో చేయక స్పెషల్గా అన్నది. యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను ముందు సర్ది పెట్టేశానండి. కొన్ని అంటే కొన్ని ఇచ్చేసాను కూడా, ఊరు పంపించేశాను. కాకపోతే ఉన్నివి మా హస్బెండ్వి నావి వేస్ట్ క్లాత్స్ ఉన్నాయి కదా, అవి ఇవ్వలేదు. అవి అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను, కొంతమందికని యూజ్ అవుతుంది. తను రిక్వెస్ట్ చేసిందండి, 2 మెసేజెస్ పెట్టింది. ఎప్పుడు బట్టలు అంటే మన బాడీ అనేది ఎప్పుడు ఒకలానే ఉండదు. సన్నంగా అవుతాం, లావుగా అవుతాం. నెక్స్ట్ మనం యూజ్ చేయని బట్టలు ఇంట్లోనే ఉంచుకొని ఎక్కువ బడ్డీల్లా ఫీల్ అయ్యే బదులు ఎవరికైనా ఇస్తే యూజ్ అవుతాయి కదండి వాళ్ళకి. అందుకని నాకేంటంటే అలవాటు, నాకు వేస్ట్ బట్టలు అనేవి ఇలా ఒక డొక్కు పెట్టుకుంటాను అనమాట. మనకి కిరాణా సామాన్లతో బాక్సెస్ ఇస్తారు కదా, ఆ బాక్సెస్ని నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. ఆ బాక్సెస్లో వేస్ట్ క్లాత్స్ నాకు టైట్ అయిపోయినవి కానీ చిరిగిపోయినవి అయితే ఎవరికి ఇవ్వనండి, అవి సైడ్ని పెట్టేస్తాను. నాకు కొంచెం టైట్ అయిపోయినవి, నెక్స్ట్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతాయి కదా, అవి మనకి అవసరం ఉండవు. అటువంటివి మాత్రం ఇటువంటి డబ్బాలో స్టోర్ చేస్తాను. అయితే తను ఏమన్నదంటే, నువ్వు 1 బై 1 చెప్పక్క నీ బట్టల్ని ఆ క్లాస్ని వేస్టేజ్ క్లాస్ని ఎలా స్టోర్ చేసావనేది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ముందుగా అయితే మీకు ఒక చిన్న విషయాన్ని షేర్ చేయాలి. ఏంటి అంటే, నాకు అవసరం లేని వాటిని ఇటువంటి బాక్స్లో పెట్టుకుంటాను. ఫస్ట్ థింగ్, నేను ఇచ్చేయాలి, బూజు గట్ట దులుపుతాను కదా, నేను ఇచ్చేయాలి అనుకునేటప్పుడు ఇటువంటివి తీసుకుంటాను. ఇవి కూడా ఇటువంటివి ఒక 3 కానీ 4 కానీ తీసుకుంటాను. ఇందులో మళ్ళీ డివైడ్ చేస్తానండి. ఒకటి మా హస్బెండ్వి, నెక్స్ట్ నావి, పిల్లలవి, నెక్స్ట్ నాకు అవసరమైన క్లాత్స్ కాటన్స్ అవి ఉంటాయి కదా, ఆ కాటన్ ఏంటంటే గ్యాస్ తుడవడానికి కానీ, లేకపోతే మన ఎంగిల్ కింద పడిపోతుంటుంది కదా, అటువంటివి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుందని అలా పెడుతుంటాను. అయితే ఈ వీడియో తను క్లియర్ కట్గా చూపించమంది, అందుకని ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా చూస్తుంది, ఆల్రెడీ నేను ఇవి సర్ది పెట్టాను, కాకపోతే తన కోసం మళ్ళీ సర్దుతున్నానండి. ఇవి ఏంటంటే మా హస్బెండ్వి, నావి కూడా కలిపి పెట్టాను. ముందు ఒక బ్యాగ్ ఇచ్చేసానండి, మళ్ళీ తను వీడియో చేయక నువ్వు ఎలా సర్ది పెట్టావు ఏంటి అన్నది. అందుకని నేను మళ్ళీ సర్దుతున్నాను, ఒకసారి చూసేద్దాము. ఇవి మా హస్బెండ్వి, నావండి. చూసారు కదా, ఈ డ్రెస్సులు ఎక్కడ చెరగడం కానీ ఏ డ్యామేజ్ లేదండి, బాగానే ఉంటాయి. ఇదిగోండి, డ్రెస్సెస్ ఎక్కడ డ్యామేజ్ లేవు. కాకపోతే కొద్దిగా నేను లావ్ అవ్వడం వల్ల ఇది టైట్ అయిపోతుందేమో అనేసి ఈ టాప్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది కూడా ఈ టాప్స్ ఉన్నాయి కదా, ఎక్కడ చెరగడం కానీ డ్యామేజ్లు ఏం లేవు. డ్యామేజ్ లేనివే ఇస్తాను, చిరిగిపోయినవి ఇచ్చిన వాళ్ళకి వేస్ట్ కదండి, అందుకని నేను ఇవ్వను. నెక్స్ట్ అయితే ముందు ఇప్పుడు మనం ఏం కావాలి అవి అనేది ముందు పెట్టుకుందాం. అంటే ఇప్పుడు మా హస్బెండ్వి, నావి ఒక బ్యాగ్లో సర్దుదాం అనుకుంటున్నాను, అవి ముందుగా సర్దిద్దాం. తన కోసమని వీడియో చేస్తున్నానండి. చాలాసార్లు తను మెసేజ్ పెట్టింది. ఇంకొకరు కూడా శ్రావణ మాసంలో అనుకుంటా, తిను ఒకలో కాదో తెలియదు, నువ్వు ఎలా ప్యాక్ చేసావో చెప్పక్క ప్లీజ్ ప్లీజ్ అనేసి పెట్టింది. నేను పెట్టలేకపోయాను, ఇప్పుడైనా స్పెషల్గా వీడియో తీద్దామనేసి అయితే వీడియో తీస్తున్నాను. ఇవన్నీ కూడా నా టాప్స్ అండి. ఇవన్నీ అంటే మనం ఎవరైనా అడగడానికి వస్తారు కదా, బట్టలు కావాలి, సారీస్ కావాలని. అటువంటప్పుడు నేను ఫాస్ట్గా ఏది పడితే అది తీసి ఇచ్చేయకుండా, అందులో చిరిగిపోయినవి ఉంటాయి, లైక్ బాగా రఫ్ అయిపోయినవి కూడా ఉంటాయి. అటువంటివి ఇచ్చిన వేస్ట్ కదండి, అందుకని నేను ఇలా సైడ్కి తీసి పెట్టుకుంటాను. ఇవైతే నావి. ఇలా బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా నావేనండి, ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా.
ఇలా చూసారు కదా, ఒక వైపుగా ఇటువైపు ఖాళీ ఉంది, ఇటువైపు గ్యాప్ ఉంది. ఇదంతా నా వైపు ఇలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మా హస్బెండ్ ప్యాంట్లు ఇవి అతనికి ఇక్కడ ఉంటాయి కదా, ఇవి ఇక్కడ ఇవి టైట్గా పట్టేసి ఉన్నాయి. అందుకని ఈ ప్యాంట్లు అయితే ఇచ్చేస్తున్నాను. ఈ ప్యాంట్ బాగానే ఉందండి. ఇదైతే మరి కొత్త ప్యాంట్ అసలు. చూసారు కదా, ఈ ప్యాంట్ అయితే బాగా కొత్తది. కానీ ఇది కూడా షర్ట్స్ ఉంటాయి కదా, షర్ట్స్ నెక్స్ట్ టీ షర్ట్లు. అండ్ ఇది జర్కినీ బాగానే ఉంది, కానీ ఇతను వేసుకోవట్లేదు. జర్కినీ ఒకటి ఇచ్చేస్తున్నాను. ఇలా ఒక ప్యాక్ లాగా పెట్టుకున్నాను. చూసాను కదా, ఇలా సర్ది పెట్టేసాను ఒక బ్యాగ్ అయితే. చూసారు కదా, ఇలా ఇది ఒక సైడ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇవి పిల్లల బట్టలు. ఓకే, నేను ఇచ్చేసాను మళ్ళీ మీకోసమని. ఇది ఇంకొక బ్యాగు. ఇది ఇంకో బ్యాగ్ అండి, పిల్లల బట్టలు. పిల్లలు కూడా పిల్లలవి ఏంటంటే పొట్టుగా ఉంటాయి కదా, బాగా లైక్ టైట్ అయిపోయినవి, పొట్టుగా ఉన్నవి. ఇవి ఎప్పుడెప్పుడు తీసినవండి, బర్త్డేకి తీసినవి. ఇవ్వడం ఇష్టం లేక అలా ఉంచేసాను. అంతా బాగానే ఉంటాయి మా పిల్లల డ్రెస్సులు అన్నీ కూడా. పిల్లలవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేస్తున్నాం అనుకున్నా. ఇంకా షార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇలా చిరిగిపోయిన ఉంటాయి కదా, ఇలా చూసారు కదా, ఇలా చిరిగిపోయి ఇలా చిరిగిపోయిన ఉంటే మాత్రం అస్సలు ఇవ్వద్దండి. ఎందుకంటే మనం ఇచ్చి వేస్ట్. అసలు చిరిగిపోయినవి ఇచ్చినా అంత యూజ్ ఉండదు వాళ్ళకి. కొంచెం బాగుంది వెలిసిపోయినవి అయితే పర్వాలేదు, కానీ చిరిగిపోయినవి అయితే ఇవ్వకండి. ఇది బాగానే ఉంది, కాకపోతే ఈ కలరు ఇవంతా కొంచెం షేడ్ అయ్యాయని ఈ టీషర్ట్ ఒకటి ఇచ్చేస్తున్నాను. పిల్లలవి ఇవి పిల్లలవి. పిల్లలవన్నీ కూడా ఇలా ఒక బ్యాగ్కి ప్యాక్ చేసుకున్నాను. చూసారు కదా, పిల్లలవి. అండ్ ఇంకా ఇవి వేరుగా ఒక బ్యాగ్లో పెట్టుకోవచ్చండి. ఈ సారీస్ ఏంటంటే నేను యూజ్ చేయనివి. ఎవరైనా సారీస్ కావాలి అంటే ఎక్కువ పండగ సీజన్లో వాళ్ళకి కూడా తెలుసండి, ఈ టైంలో వీళ్ళు పూజ దులుపుకుంటారు, ఈ టైంలో వెళ్తే ఇస్తారని. అటువంటిప్పుడు మనం తొందరలో పడి కొత్త చీరలు ఇచ్చేయచ్చు, లేక అందులో ఏవైనా పాడైపోయి ఉండిపోవచ్చు. అలా కాకుండా వేస్టేజ్ సారీస్, మేము ఇంకా ఈ సారీస్ కట్టము, ఈ సారీస్ జోలికి వెళ్ళము అనుకునే సారీస్ అన్నీ కూడా ఒకవైపు ఇలా పెట్టేసండి. నేనైతే ఇదిగోండి సారీస్ అన్నీ కూడా ఇలా తీసి పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ ఇది తీసి పక్కన పెట్టాను, ఇవ్వాలా వద్దని ఆలోచించి అలా పెట్టాను అనమాట. మనకి ఒక ఐడియా ఉండాలి కదా, ఇవి ఇచ్చేస్తామనేవి ఒక దగ్గర పెట్టేసండి. ఇవన్నీ కూడా సారీస్ అండి. ఈ సారీస్ కూడా ఒకవైపు పెట్టుకున్నాం. ఇంకో నెక్స్ట్ ఇలా ఫ్యాంట్లు ఉంటాయి కదా, ఫ్యాంట్లు ఇలా
ఇలా చిరిగిపోయినవి ఉంటాయండి. ఇలా చిరిగిపోయిన లెగ్గిన్స్ ఉంటాయి కదా, అస్సలు ఇవ్వద్దు. ఆ చిరిగిపోయినవి అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ నేను వేస్ట్ అవన్నీ ఒక డబ్బాలో పెట్టుకుంటానని చెప్పాను కదా. ఈ బాక్సెస్ ఒక్క నిమిషం, ఇది సైడ్ పెట్టద్దు. నేను ఇంకా ఈ డబ్బాలో ఏం పెట్టుకున్నానంటే, మొన్న వరలక్ష్మి వ్రతంకి క్లీన్ చేశాను కదా, అప్పుడు ఇవి ఎలా స్టోర్ చేశానంటే, ఇవి కొన్ని యూజ్ లేనివే కానీ మనకి కాటన్ ఉంటాయి కదా, లైక్ ఒక్క నిమిషం చూపిస్తాను. ఇవి నాకు అవసరం లేదండి, ఇవి నాకు అవసరం లేదు. కాకపోతే చూసారు కదా, ఇవి మొత్తం ఇలా ఇలా చిరిగిపోయింది. ఇలా చిరిగిపోయినవి ఎవరికి ఇవ్వద్దు, అలా చిరిగిపోయినవి. నెక్స్ట్ ఇవేంటంటే మనం గ్యాస్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగా రీయూజ్ అవుతాయి. అంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇటువంటి వాటిని. ఇవి కాటన్ కదండి, మనం గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి లైక్ డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికి అలా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకని నేను ఈ కాటన్ అన్నీ ఉంచాను. మెయిన్లీ ఇవి బాగుంటే ఇచ్చేస్తానండి, బాగాలేదు కనుక ఇవన్నీ కూడా ఒక స్టోరేజ్ లాగా పెట్టుకున్నాను ఒక బాక్స్ దగ్గర. మనకి వేస్ట్ వెంటనే కావాలంటే లైక్ ఎవరైనా అవసరం కూడా అడగచ్చు. కొంతమంది ఏంటంటే డెలివరీ ఆ టైంలో యూజ్ అవుతాయి, నెక్స్ట్ కొత్తగా హౌస్ కట్టుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అటువంటప్పుడు మనకి ఆ డెలివరీ అనే కాదండి, మన అవసరాలకి వేస్ట్ క్లాత్ కావాలి అనుకునేటప్పుడు వెంటనే వెతుక్కోకుండా నేను ఇలా ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నా. ఇవన్నీ కూడా వేస్ట్వి కాటన్ క్లాత్స్. మీకు ఒక సింపుల్ ఐడియా చెప్తాను. ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా నాకు ఈ డ్రెస్ అవసరం లేదు అనుకుని ఒక దగ్గర పెట్టుకోవాలి అనుకుంటే, మీరు ఒక కబోర్డ్ ఉంటుంది కదా, ఒక మీరు బట్టలు సర్దుకునే అల్మరాలు ఉంటాయి కదా, ఆ అల్మరాలో ఇటువంటి బాక్స్ ఒకటి పెట్టేసేయండి. ఒక బాక్స్ పెట్టుకొని అందులో మీకు అవసరం లేని డ్రెస్సులు అంటే అన్ని డివైడ్ కాదు, అన్నీ ఒక ఇటువంటి బాక్స్లో పెట్టేసి మీకు ఎప్పుడు వీలైతే మీరు ఖాళీ టైంలో ఉంటారు కదా, ఖాళీ టైంలో ఉండేటప్పుడు ఇలా బ్యాగుల్లో సర్దేసేయండి. మీ హస్బెండ్ వేరేగా, మీరు వేరేగా, మీ పిల్లలు వేరేగా సర్దేసేయండి. మళ్ళీ మీకు రీయూజ్ అవుతాయి. నాకు అవసరం ఉంటుంది నెక్స్ట్ టైంకి, నేను గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఉండాలి, నెక్స్ట్ డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికి ఉండాలి, అలా అనుకునేటప్పుడు ఇటువంటి క్లాత్స్ యూజ్ అవుతాయి. ఇవి ఒక వేరుగా పెట్టేసేయండి. అలా సపరేట్గా పెట్టుకోవడం వల్ల మీకు డ్రెస్ ఉండదు. ఎవరైనా అడిగేటప్పుడు సింపుల్గా ఇవ్వడానికి బాగుంటుంది. చూసారు కదా, అవసరం లేని డ్రెస్సెస్ని ఇలా స్టోర్ చేసుకుంటానండి. బ్యాగ్స్ నెక్స్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకుంటాను. నేను వీక్లీ మంత్లీ క్లీన్ చేసేటప్పుడు తీసేస్తాను, అన్నీ ఒకేసారి రిమూవ్ చేయను. అలా రిమూవ్ చేసినవి ఖాళీ రోజుల్లో ఇలా బ్యాగుల్లో సర్దేస్తాను. అయితే ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.